ఒకరోజు ఏకాంతంగా దేవుడితో గడిపేటువంటి అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ప్రతి శనివారం మందిరంలోకి వచ్చి సంఘ విశ్వాసుల కోసం, వారి పరిస్థితుల కోసం ఉపవసించి ప్రార్థించడానికి ఈరోజు యథావిధిగా నేను శనివారం కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నటువంటి సందర్భంలో నాకు సడన్గా ఒక ఆలోచన, ప్రేరేపణ కలిగింది. ఆ ప్రేరేపణ ఆలోచన ఏంటంటే, నేను మందిరంలో కొన్ని వాక్యాలు స్టిక్ చేశాను. చూడండి, వెనకాల మీకు కనిపిస్తూ ఉంటాయి, కనిపిస్తున్నాయి కదండి ఆ వాక్యాలు. మళ్ళీ ఇక్కడ కొన్ని వాక్యాలు, ఇటు కూడా. ఇవి చాలామంది వచ్చి ఫోటో తీసుకుంటా ఉంటారు. ఈ వాక్యాలు చదివి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయని ఒక ప్రేరేపణ నాకు కలిగింది. అది మీకు ఈరోజు వీడియో ద్వారా పంపిస్తడం జరుగుతుంది. ఒక క్రైస్తవుడు, దేవుని కోసం బ్రతికేటువంటి క్రైస్తవుడు విసర్జించాల్సినవి: 1 కోపము, 2 ఆగ్రహము, 3 దుష్టత్వము, 4 దూషణ, 5 బూతులు. చూడండి, బైబిల్లో మాట ఇది. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మీరు చదువుకున్న తర్వాత క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు బైబిల్ పట్టుకొని నడవటం మాత్రమే కాదు, ఇవి విసర్జించాల్సినవి ఉన్నాయి. విసర్జించటం అంటే ఇక దాని జోలికి పోనివి, అది మనకు అవసరం లేనిది కాబట్టి విసర్జించాల్సింది. ఇంకెప్పుడూ కూడా దాని జోలికి పోదు. భయంకరమైన వాసన తీసుకొచ్చేటువంటివి ఇవి. మన బ్రతుకుని రోత కంపు కొట్టించేటువంటి పదాలు ఇవి మన నోట కానీ, మన దృష్టిలో కానీ, మన శరీరంలో కానీ కనపడకూడదని దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీకోసమేనేమో దేవునిలో ఉండి ధైర్యంగా దేవుని కోసం ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.